సో కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ గురించి మనం మాట్లాడుకుందామా. ఒకసారి ఫైనల్ గా మనం సోఫార్ ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం ఇన్కమ్ ఫ్రమ్ salaries, house property, profits and gains of business or profession, capital gains, other sources. టోటల్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్తున్నాం. లెస్ చాప్టర్ 68 డిడక్షన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. తర్వాత నెట్ టోటల్ ఇన్కమ్ అనుకున్నాం. మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి అంటే నెట్ టోటల్ ఇన్కమ్ మీద క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో నెట్ టోటల్ ఇన్కమ్ మీద మనకి ఫస్ట్ లెవీ నెట్ టోటల్ ఇన్కమ్ ఎలా బైఫర్కేట్ చేస్తాం అంటే కనుక ఇన్కమ్స్ taxable under special rates and incomes taxable under normal rates అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. స్పెషల్ రేట్స్ అనేవి ఎక్కడ చెప్పారంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మనకి స్పెసిఫై చేశారని మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఈ నార్మల్ రేట్స్ అనేవి మనకి ఫైనాన్స్ యాక్ట్ లో మనం మాట్లాడతారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఓకే రైట్. సో తర్వాత ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ చార్జబుల్ అండర్ స్పెషల్ రేట్స్, తర్వాత ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్. అంటే ట్యాక్సెస్ క్యాలిక్యులేట్ చేస్తే ఇదేమవుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది వస్తుందమ్మా. ఈ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనం ఏం చేస్తామంటే ఏం లెస్ చేస్తామని చెప్పేసానంటే కనుక రిబేట్ అండర్ సెక్షన్ 87A రిబేట్ మనం మైనస్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. ఒకవేళ రిబేట్ కానీ సర్చార్జ్ కానీ రెండిట్లో ఒకటే వస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం. ఎందుకంటే రిబేట్ కండిషన్స్ లో మనకి ఇన్కమ్ అనేది ఎవరికి అసలు రిబేట్ అనేది అండర్ సెక్షన్ 87 ఎవరికి అవైలబుల్ గా ఉంటుంది అంటే కనుక ఇండివిజువల్స్ కి, దట్ టు రెసిడెంట్స్ కి, దట్ టు ఇన్కమ్ విచ్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 lakhs ఉన్న వాళ్ళకి. ఓకే సర్చార్జ్ అనేది 50 lakhs ఇన్కమ్ దాటిన వాళ్ళకి అప్లికబుల్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. సో సర్చార్జ్ కి మనం ఒక అడ్జస్ట్మెంట్ చేయాలి. లెస్ ఏం చేయాలి? మార్జినల్ రిలీఫ్. సో సర్చార్జ్ ఏదైతే వచ్చిందో సర్చార్జ్ అనే అమౌంట్ కి మార్జినల్ రిలీఫ్ అనే అమౌంట్ మైనస్ చేసిన తర్వాత వచ్చేది ఏంటి? సర్చార్జ్. ఓకే ఈ రిబేట్ అనేది మైనస్ చేసి సర్చార్జ్ యాడ్ చేసి సర్చార్జ్ మార్జినల్ రిలీఫ్ మైనస్ చేసిన తర్వాత వచ్చే వాల్యూని ఏమంటామంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ అని చెప్పేసి అంటాం. దీని మీద మనం ఏం చేస్తాం? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అట్ ద రేట్ ఆఫ్ 4% అనేది లెవీ చేస్తాం. ఓకే సార్ ఇక్కడ సర్చార్జ్ లేకపోతే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ దేని మీద పడుతుందమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ మీద పడుతుందమ్మా. సో సర్చార్జ్ ఉన్నా లేకపోయినా సరే అక్కడ రిబేట్ అనేది ఉన్నా లేకపోయినా సరే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఎప్పుడు వస్తుంది అంటే రిబేట్ అండర్ సెక్షన్ 87A తర్వాత సర్చార్జ్ ఉంటే కనుక సర్చార్జ్ తర్వాత అనేది మనకి వస్తుంది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. ఇక్కడ సర్చార్జ్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం అంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. ఒకవేళ సర్చార్జ్ లేకపోతే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. ఓకే సో మనం సోఫార్ పర్సన్ డెఫినేషన్ లోని అందరి ట్యాక్స్ లయబిలిటీస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే సో పర్సన్ డెఫినేషన్ లో ఎవరున్నారు అని చెప్పేసి చూస్తే గనక పర్సన్ ఎవరు డిఫైన్ చేశారంటే సెక్షన్ 231 డిఫైన్స్ ద పర్సన్ టు ఇంక్లూడ్స్ డెఫినేషన్. ఇండివిజువల్ కి సంబంధించిన మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీ 1, కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3. కేటగిరీ 1 అంటే 80 years ఆర్ మోర్. ఓకే కేటగిరీ 2 అంటే 60 years ఆర్ మోర్ అండ్ బట్ లెస్ దాన్ 80 years.
అమ్మ 80 ఇయర్స్ వస్తే కనుక కేటగిరీ 1 లోకి వెళ్ళిపోతాడు. సార్ 80 ఇయర్స్ ఎప్పటికి రావాలి? అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఓకే. సో వాళ్ళు దట్ ఏమై ఉండాలి? రెసిడెంట్ అయ్యి ఉండాలి. అమ్మ రెసిడెంట్ అయితేనే ఈ క్యాలిక్యులేషన్ ఈ డిఫరెన్సెస్ అమ్మ 80 ఇయర్స్ ఆ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసేది ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం? రెసిడెంట్ అయితేనే. అదే నాన్ రెసిడెంట్ అయితే వి వోంట్ క్యాలిక్యులేట్ ఏజ్. ఖచ్చితంగా నాన్ రెసిడెంట్ ఏ ఏజ్ వాడైనా సరే మనకి ఎందులో కవర్ అవుతాడు? కేటగిరీ 3 లోకి కవర్ అవుతాడంటమ్మా. ఓకే. రైట్. తర్వాత ఇంకా కేటగిరీ 3 లోకి ఎవరెవరు వస్తారని చెప్పేసానంటే గనక హెచ్‌యుఎఫ్ తర్వాత ఏఓపి ఆర్ బిఓఐ అండ్ ఏజేపీ. సో వీళ్ళు మనకి కేటగిరీ 3 లోకి కవర్ అవుతారంట. సో ఈ కేటగిరీ 3 లో కవర్ అవ్వకుండా టాక్సబుల్ అయ్యే పర్సన్స్ ఎవరు ఉన్నారని చెప్పేసానంటే గనక ఫర్మ్స్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి తర్వాత కంపెనీ తర్వాత లోకల్ అథారిటీ. ఇక్కడ ఫర్మ్ కి గాని, కంపెనీకి గాని, లోకల్ అథారిటీకి గాని ఇక్కడ ఏం లేదంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అనేది ఉండదు. సో యాక్చువల్ గా కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒకటి సెపరేట్ గా మనం టాక్స్ లయబిలిటీ చూసాము. టాక్స్ స్లాబ్స్ అనేవి క్యాలిక్యులేషన్ చూసాము. అది యాక్చువల్ గా ఎందులోకి వస్తదంటే ఏఓపి, బిఓఐ లోకి వస్తదమ్మా. ఇంతకు ముందు ఏంటంటే ఏఓపి, బిఓఐ లోకి రావాలా, ఏజేపీ లోకి రావాలా అనేది సుప్రీం కోర్టులో కేసు అనేది రన్ అయ్యేదమ్మా. సో అది జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా ఆగకుండా వీళ్ళు ఏం చేస్తారంటే దానికి సెపరేట్ స్లాబ్స్ అనేవి ఇచ్చేసారు కోఆపరేటివ్ సొసైటీకి. సో ఆ కోఆపరేటివ్ సొసైటీ కాని దానికి మిగతాదంతా కూడా ఏమవుతుంది? ఏఓపి, బిఓఐకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వస్తది. సో కోఆపరేటివ్ సొసైటీకి ఏం రాదమ్మా? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ లేదు. సో ఫస్ట్ రూపీ నుంచి కూడా మనకి టాక్స్ అవుతుంది. అప్ టు 10,000 టు 10,000 టు 20,000 మోర్ దాన్ 20,000 అని సెపరేట్ స్లాబ్స్ అనేవి మనం మాట్లాడుకున్నాం. ఓకే. పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌కి ఇక్కడ స్లాబ్ రేట్స్ లేవు. ఫస్ట్ రూపీ నుంచి మనకి టాక్సబుల్ అవుతుంది. కంపెనీకి కూడా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ లేదు. సో ఫస్ట్ రూపీ నుంచి కూడా మనకి ఏమవుతుంది? టాక్సబుల్ అవుతుంది. అలాగే లోకల్ అథారిటీకి కూడా. సో ఇలాగ మనం దీన్ని టాక్స్ లయబిలిటీ కాలిక్యులేషన్స్ అనేవి మనం ఆల్రెడీ చూసామమ్మా. ఓకే. రైట్. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బేసిక్‌గా అగ్రికల్చరల్ ఇన్‌కమ్ గురించి మాట్లాడుకున్నాం కదమ్మా. అగ్రికల్చరల్ ఇన్‌కమ్ గురించి మాట్లాడుకుంటే అగ్రికల్చరల్ ఇన్‌కమ్‌లో మనం వితౌట్ ఇక్కడ అగ్రికల్చరల్ ఇన్‌కమ్‌లో మనం ఏమనుకున్నామంటే వితౌట్ టాక్సెస్ అనేది జనరల్ గా అగ్రికల్చర్ ఇన్‌కమ్ మీద ఏముండదు. టాక్స్ లయబిలిటీ అనేది లెవీ చేయడానికి ఎవరికి అధికారం లేదని చెప్పేసి చెప్పుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. కానీ మనం ఒకటి నేర్చుకున్నది ఏంటంటే ఒకటి చెప్పుకున్నది ఏంటంటే అగ్రికల్చర్ ఇన్‌కమ్ మీద మనకి ఏం చేస్తారంట ఇండైరెక్ట్ గా టాక్సెస్ అనేవి లెవీ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. రైట్. సో ఒకసారి చూడండమ్మా. అగ్రిగేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్‌కమ్ ఫర్ రేట్ పర్పసెస్. మనం అగ్రికల్చర్ ఇన్‌కమ్ మీద ఇండియాలో టాక్స్ లెవీ చేస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. బట్ ఎలాగంట ఇండైరెక్ట్ వేలో లెవీ చేస్తారంట. డైరెక్ట్ గా మనకి లెవీ చేయరంట. అది ఎలాగా అని చెప్పేసానంటే ది ఇక్కడ కాన్సెప్ట్ ఏం చెప్తున్నారు అని చెప్పేసానంటే గనక కాన్సెప్ట్ దే ఆర్ స్పెసిఫైయింగ్ ఇస్ అగ్రిగేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్‌కమ్ ఫర్ రేట్ పర్పసెస్. అంటే ఒక కొత్త కాన్సెప్ట్ ద్వారా అంటే అగ్రిగేషన్ ఆఫ్ ఇన్‌కమ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ద్వారా దే ఆర్ స్టేటింగ్ దట్ అగ్రికల్చరల్ ఇన్‌కమ్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్. ఎలా టాక్సబుల్ అవుతుందంటే ఇది ఇండైరెక్ట్ వే అమ్మ.
ఇండైరెక్ట్ వే ఆఫ్ క్యాలిక్యులేషన్. ఇట్స్ నాట్ డైరెక్ట్ వే, ఇండైరెక్ట్ వే. అంటే చూస్తే కనుక ఈ ఇండైరెక్ట్ మెథడాలజీ ఎలా ఉంటదంటే కనుక దే ఆర్ గివింగ్ ఎగ్జంప్షన్. ఎగ్జంప్షన్ అనేది ఇస్తున్నట్టే ఉంటది. కానీ అక్కడ మనం చూస్తే కనుక ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎరేజ్ అవుతుందంట. ఓకే, రైట్. ఎలాగనేది ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. సో ఒకసారి థియరీ చదువుదాం, ఆ తర్వాత కాన్సెప్ట్ అనేది ఎలా అప్లై చేయాలో మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ది పవర్ ఆఫ్ levy tax on agricultural income is vested with the only with the state governments. ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్ లోనే మనం మాట్లాడుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ కెన్ నాట్ ఇంపోజ్ ఎనీ ట్యాక్స్ ఆన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఇది మనకి చార్జబిలిటీ సెక్షన్ గురించి చూసినప్పుడే మనకి తెలుసు. ఎంట్రీ నెంబర్ 82 చార్జబిలిటీ. అకార్డింగ్లీ it is provided that agricultural income is exempted under section 10(1) of the Income Tax Act. Though the agricultural income is exempt, the same shall be included for the determination of rate purposes at which the non-agricultural income is chargeable to tax. Okay, this is provided for in a Finance Act each year with a view to increase the tax payable in respect of non-agricultural income. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇదే. ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ రేట్ విచ్ ఇస్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఇస్ చార్జబుల్ టు ట్యాక్స్ అంటున్నాడు. అంటే దిస్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫైనాన్స్ యాక్ట్ ఈచ్ ఇయర్ విత్ ఎ వ్యూ టు ఇంక్రీజ్ ద ట్యాక్స్ పేయబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. అంటే ఈ అగ్రిగేషన్ అనేది అప్లై చేయడం వల్ల ఏం చెప్తున్నాడు అంటే కనుక increase in the tax liability, tax payable, increase in the tax payable in respect of the non-agricultural income. అమ్మా మనకి రిబేట్ వల్ల ట్యాక్స్ తగ్గాలి, ఒకవేళ రిబేట్ అప్లికబుల్ అయితే ట్యాక్స్ తగ్గాలి. అలాగే మనకి విత్ రెస్పెక్ట్ టు ఏ అమౌంట్ మార్జినల్ రిలీఫ్ ఉందనుకోండి, సర్చార్జ్ తగ్గాలి. అలాగే అగ్రిగేషన్ కనుక చేసినట్లయితే ఏమవ్వాలంట, ఇంక్రీజ్ ఇన్ ద ట్యాక్స్ పేబుల్ ఏమవ్వాలంట, ఇంక్రీజ్ అవ్వాలి. అంటే మనం చేసినప్పుడు అగ్రిగేషన్ చేసిన తర్వాత ఒకవేళ ట్యాక్స్ లయబిలిటీ తగ్గింది అనుకోండి, అంటే మనం అక్కడ తప్పు చేసినట్టు. ఓకే, సో అగ్రిగేషన్ వల్ల ఏమవ్వాలంటే అగ్రిగేషన్ చేయడం వల్ల ఈ ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం కరెక్ట్ గా చేసినట్టు. ఓకే, నెక్స్ట్. సో accordingly students may note that it is an indirect method of taxing the agricultural income. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదే. though it is exempted under section 10(1). సెక్షన్ 10 అనేది మనకి స్పెసిఫిక్ గా ఎలాగంటే సెక్షన్ 2 అనేది డెఫినిషన్స్ కి ఎలాగా మనకి చెప్తున్నారో సెక్షన్ 10 అనేది ఎగ్జంప్షన్స్ కి చెప్తారమ్మా. అందులో ఫస్ట్ ఎగ్జంప్షన్ ఏంటి, అగ్రికల్చర్ ఇన్కమ్ ఇస్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ అనేది 10(1) లో ప్రొవైడ్ చేశారంట. ఓకే, సో ది ప్రొసీజర్ ఫర్ ది కంప్యూటేషన్ ఆఫ్ ది tax payable on the non-agricultural income after aggregation of agricultural income is as follows అని చెప్పేసని మనకి చెప్తున్నాడమ్మా. ఓకే, సో ఒకసారి జస్ట్ బ్రీఫ్ గా చూద్దాం, ఆ తర్వాత మనం దాన్ని అప్లై చేద్దాం అమ్మా. ఎప్పుడు కూడా చూస్తున్నప్పుడు అర్థం కాకపోయినా సరే మనం అప్లై చేస్తున్నప్పుడు మనకి బాగా అర్థమవుతుందంట. ఓకే, సో ఫస్ట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ తీసుకున్నాడమ్మా. అగ్రికల్చర్ ఇన్కమ్ ని ఏమని రిఫర్ చేశాడు, ఏ అని రిఫర్ చేశాడు. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ తీసుకున్నాడు, బి అని రిఫర్ చేశాడు. ఈ రెండింటిని కలిపితే కనుక ఏ అండ్ బి, ఏ ప్లస్ బి ఏమవుతుందంట, అగ్రిగేట్ ఇన్కమ్. ఆ వచ్చిన అగ్రిగేట్ ఇన్కమ్ మీద ఏం చేస్తున్నాడంట, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడంట. తర్వాత అగ్రిగేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. అగ్రికల్చర్ ఇన్కమ్ ని బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ని, అక్కడ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ప్లస్ అగ్రికల్చర్ ఇన్కమ్ రెండింటిని కలుపుతున్నాడంట. కలిపి దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడంట. ఓకే, సో ఈ నెట్ ట్యాక్స్ పేబుల్ అంటే కనుక ఇక్కడ ఈ ట్యాక్స్ పేబుల్ ఏదైతే వచ్చిందో దాంట్లోంచి ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ మీద ట్యాక్స్ పేబుల్ ఎంతైతే వస్తుందో ఆ రెండింటిని అందులోంచి ఇది మైనస్ చేస్తే కనుక ఏమొస్తుందంట, ఇక్కడ ట్యాక్స్ పేబుల్ ఎంతో వస్తుందంట, నెట్ ట్యాక్స్ పేబుల్ ఎంతో వస్తుందంట. సార్ ఏం అర్థం కాలేదు సార్, ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఆటోమేటిక్ గా అన్ని అర్థం అవుతాయి అమ్మా. ఓకే, రైట్. సో ఫస్ట్ మిస్టర్ ఏ అనేవాడు ఉన్నాడంట. సో వాడికి నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఉందంట, అంటే డైరెక్ట్ గా ట్యాక్సిబుల్ ఇన్కమ్. ఓకే, దట్టు స్పెషల్ రేట్స్ లో ట్యాక్స్ అయ్యే ఇన్కమ్ కాదు. ఓకే, స్పెషల్ రేట్స్ లో ట్యాక్సిబుల్ అయ్యే ఇన్కమ్ కాకుండా నార్మల్ రేట్స్ లో ట్యాక్సిబుల్ అయ్యే ఇన్కమ్ అంట. ఓకే, ఇట్ ఈస్ మై అజంప్షన్. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్
నార్మల్ రేట్స్. మా సెక్షన్ 4 ప్రకారం చార్జబిలిటీ సెక్షన్ 4 ప్రకారం మనకి ఏం చెప్పారంటే గనక ఇక్కడ ఇన్కమ్స్ టాక్సబుల్ అండర్ ట్యాక్స్ రేట్ స్పెసిఫైడ్ అండర్ ఫైనాన్స్ యాక్ట్ ఉంటాయి, ట్యాక్స్ రేట్ స్పెసిఫైడ్ అండర్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాం. అవి స్పెషల్ రేట్స్, ఇవి నార్మల్ రేట్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఫైనాన్స్ యాక్ట్ లో స్పెసిఫై చేసేవి నార్మల్ రేట్స్. సో ఈ టాక్సబుల్ అండర్ స్పెషల్ నార్మల్ రేట్స్ లో వచ్చే ఇన్కమ్ ఉందంటే ఏకి ఎంత ఇన్కమ్ ఉంది అని చెప్పేసి అంటే కనుక ఒక 4 lakhs ఉందంట. ఎంతమ్మా? 4 lakhs ఉందంట. ఓకే సార్, ఈ 4 lakhs మీద మనకి ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది అని చెప్పేసి చేస్తే, ఇది కాకుండా మనకి ఇది నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్, తర్వాత వీడికే అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా ఉందంట. ఓకే, సపోజ్ పని చేద్దాం. ఇక్కడ 4 lakhs బదులు మనం వీడికి 8 lakhs తీసుకుందాం. ఓకే, 8 lakhs తీసుకుందాం. అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చేసరికి వీడికి ఎంత ఉందంట? ఒక 3 lakhs అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందంట. 3 lakhs అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందంట. ఓకే, సో ఇలా ఇన్కమ్ ఉందంట. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ 8 lakhs, ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ ఏమో 3 lakhs. నార్మల్ గా మనం ఓన్లీ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్టెడ్ అనుకుంటే కనుక నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఒకటే ట్యాక్సబుల్ చేస్తాం. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్సబుల్ ఎంత అవుతుందమ్మా? ట్యాక్సబుల్ అంటే వీడు సపోజ్ వీఆర్ అజ్యూమింగ్ హిమ్ యాజ్ ఏ కేటగిరీ 3%. కేటగిరీ 3% కింద మనం అజ్యూమ్ చేసుకున్నట్లయితే 8 lakhs మీద వాటికి ట్యాక్స్ ఎంత అవుతుంది? మా నాయుడు అంట. మనకి 8 lakhs మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అవుతుందమ్మా? నార్మల్ ఇన్కమ్ పక్కన పెట్టేస్తే కేటగిరీ 3% కి 8 lakhs మీద ట్యాక్స్ ఎంత అవుతుంది? 2,50,000 మీద నిల్ సార్. అప్ టు 2,50,000 నిల్. ఓకే, 2,50,000 తర్వాత 2,50,000 మీద 5% సార్. 2.5 lakhs మీద 5%. ఓకే, 12,500. ఓకే, 12,500 జీరో. ఇంకా ఈ పైన 3 lakhs మీద 20%. 20% సార్. అంటే టోటల్ ఎంత? 60,000 సార్. టోటల్ ఎంత? 72,500. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అవుతుందమ్మా? 72,500. అంతేనా? అంతేనా? అంతేనా కదా? ఎస్ సార్. సో లెస్ రిబేట్ ఏమైనా వస్తుందమ్మా? రిబేట్ రాదు సార్. 5 lakhs లోపు రిబేట్ రాదు. ఓకే, సర్చార్జ్ కూడా రాదు, ఎందుకంటే 50 lakhs దాంట్లేదు కదా. అప్ టు 50 lakhs బిల్లే కదా. అవును సార్. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్, సర్చార్జ్, ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే వస్తుంది, సర్చార్జ్ రాదు. ఇలా మనకి నార్మల్ గా ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వరకు చూసుకుంటే కనుక 72,500 అవ్వాలి. కానీ అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేసిన తర్వాత మన ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది అనేది చూద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ అగ్రిగేషన్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ అగ్రిగేషన్ లో ఏం చెప్పాడు? అగ్రికల్చర్ ఇన్కమ్ తీసుకోమన్నాడు. ఎంత? 3 lakhs చెప్పాడు. ప్లస్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత అంటే 8 lakhs. ఓకే, సో ఇక్కడ మనం స్టెప్ వైజ్ గా వేసుకుంటే కనుక తర్వాత ఏమన్నాడు? అగ్రిగేట్ ఇన్కమ్ అని చెప్పేసానంటే ఎంత చెప్పాడమ్మా? రెండింటిని టోటల్ చేయమన్నాడు, 11 lakhs. ఓకే, దీన్ని ఏ అన్నాడు, దీన్ని బి అన్నాడు, దీన్ని ఏ ప్లస్ బి సి అని చెప్పేసి రిఫర్ చేశాడు. ఓకే, రైట్. సో తర్వాత ఏం చెప్పాడు? ట్యాక్స్ ఆన్ సి మీద ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. దాన్ని ఏమని చెప్పి రిఫర్ చేశాడు? డి అని చెప్పేసి రిఫర్ చేశాడు. ఇప్పుడు 11 lakhs మీద ట్యాక్స్ ఎంత అవుతుందమ్మా? 11 lakhs మీద ట్యాక్స్ ఎంత అవుతుంది నాయుడు? అమ్మ వినిపిస్తుందా నాయుడు? వినపడుతుంది సార్.
ఇప్పుడు వాడు ఏం చెప్పాడంటే ఫస్ట్ అగ్రిగేషన్ ఆఫ్ ఇన్కమ్ అనే ప్రొసీజర్ లో అగ్రికల్చర్ ఇన్కమ్ తీసుకోమన్నాడు, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేయమన్నాడు. దాన్ని అగ్రిగేట్ ఇన్కమ్ అని చెప్పేసి అన్నాడు. సో అగ్రిగేట్ ఇన్కమ్ ఎంత అవుతుందంటే ఇక్కడ 11 lakhs అవుతుంది. 11 lakhs మీద ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుందమ్మా? 11 lakhs అప్ టు 2.5 lakhs నిల్. 2.525 అంటే మళ్ళీ 2.5, ఆ తర్వాత 5 to 10 అంటే 5, ఆ పైన 1 lakh. సో ఫస్ట్ 0, తర్వాత ఇక్కడ 5%, ఇక్కడ ఎంతమ్మా 20%, ఇక్కడ 30%, అంతేనా? yes sir 0, 12,500, 1 lakh, ఇక్కడ ఎంత 30,000, అంతే కదమ్మా? yes sir ఆ టోటల్ ఎంత అవుతుంది? 1,42,500 అంతేనా? సో Yes, sir. ట్యాక్స్ ఆన్ సి ఎంత అంటే 1,42,500. ఓకే, ఇది డి కింద రెఫర్ చేశాడు. తర్వాత ఏమన్నాడు? అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. సో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ప్లస్ అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేయమన్నాడు. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఎంత అవుతుందమ్మా? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ వీడి కేటగిరీ 3 కాబట్టి వీడికి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత? 2.5 lakhs. 2.5 lakhs plus 3 lakhs అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 5,50,000 అంతేనా? మా వినిపిస్తుందా నాయుడు? వినిపిస్తుంది సార్. ఇది ఇప్పుడు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 2.5 lakhs ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత అన్నాడమ్మా? 3 lakhs. రెండింటిని కలిపితే ఎంత అన్నాడు? 5,50,000. దీన్ని ఈ కింద రెఫర్ చేశాడు. ఓకే, సో ట్యాక్స్ ఆన్ ఈ అన్నాడు. ఈ మీద ట్యాక్స్ ఎంత అవుతుందమ్మా? 5,50,000 మీద ట్యాక్స్ ఎంత అవుతుంది? 2,50,000 మీద 12,500 ప్లస్ 5,50,000 మీద ట్యాక్స్ అంటే ఎలా వస్తుంది అని చెప్పేసి అంటే కనుక 22,500 సార్. 5,50,000 మీద ట్యాక్స్ లయబిలిటీ అప్ టు 2.5 నిల్. 2.5 to 5 అంటే 2.5, ఆ పైన 0.5. ఇక్కడ ఎంత అవుతుంది? 0, 12,500. ఈ 50,000 మీద 20% అంటే ఎంత? 10,000 అంటే ఎంతమ్మా? 22,500. 22,500. ఓకే, దీన్ని ఎఫ్ కింద రెఫర్ చేయమన్నాడు. సో నెట్ ట్యాక్స్ పేబుల్ ఎంత అంటున్నాడు? 1,42,500 డి మైనస్ ఈ. డి మైనస్ ఎఫ్, సారీ డి మైనస్ ఎఫ్. డి అంటే ఎంత? 1,42,500 మైనస్ 22,500 అంటే ఎంత అవుతుందమ్మా? 1,42,500 లో 22,500 చేస్తే ఎంత? 1,20,000 సార్. 1,20,000. సో 1,20,000 is the net tax payable. నార్మల్ గా ఈ అగ్రిగేషన్ ప్రొసీజర్ అప్లై చేయకపోతే గనక వీడికి ఉన్న 8 లక్షల మీద ట్యాక్స్ ఎంత అవుతుందమ్మా? 72,500 అంతేనా? ఈ అగ్రిగేషన్ అనే ప్రొసీజర్ అప్లై చేయడం ద్వారా వీడికి ట్యాక్స్ లయబిలిటీ అదే ఇన్కమ్ 8 lakhs మీద వాడికి వచ్చే ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది? 1,20,000 అంతేనమ్మా? సో ఎందుకు డిఫరెన్స్ వచ్చింది? ఎందుకు ఇంత ఇన్కమ్ అనేది ఎంత? 72,500 నుంచి ఇక్కడ వేరియేషన్ ఎంత వచ్చింది? 1,20,000 వరకు వచ్చింది. ఈ డిఫరెన్స్ ఎంత? 1,20,000 మైనస్ 72,500 అంటే ఎంత? 20 ప్లస్ 17,500 30 47 ఎంతమ్మా? 47,500. సో ఎంత అగ్రిగేషన్ అనే ప్రొసీజర్ అప్లై చేయడం ద్వారా మనకి ఎంత అడిషనల్ ట్యాక్స్ వచ్చింది? 47,500 అనేది ట్యాక్సబిలిటీ అనేది వచ్చిందంట. అర్థమైందా?
అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేస్తున్నట్ట లెవీ చేయనట్ట? ఇండైరెక్ట్ వేలో లెవీ చేస్తున్నట్టు. అగ్రిగేషన్ అనే ప్రొసీజర్ చెప్పడం ద్వారా ఇక్కడ లెవీ చేస్తున్నారంటే ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఇండైరెక్ట్ గా లెవీ చేస్తున్నారు. సార్ డైరెక్ట్ గా అయితే ఏంటి, ఇండైరెక్ట్ గా అయితే ఏంటి, ట్యాక్సెస్ అనేవి లెవీ చేయకూడదు కదా అని చెప్పేసానంటే ఎస్, ట్యాక్సెస్ అనేవి లెవీ చేయడానికి లేదు. మరి ఎలా లెవీ చేస్తారు సార్ అని చెప్పేసానంటే వీళ్ళు చెప్పిన లాజిక్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ నాట్ ఏ ట్యాక్స్ లయబిలిటీ. మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి ఉందమ్మా. ఓకే రైట్. సో ఇప్పుడు మీరు 11 lakhs అన్నారు కదా, 11 lakhs కి ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు చూడండి అమ్మా, ఫస్ట్ అప్ టు 2.5 lakhs, అప్ టు 2.5 lakhs ఇక్కడ ఏమవుతుంది నిల్. 2.5 నుంచి 5 వరకు 2.5 lakhs, దీని మీద ఎంత వస్తుందమ్మా 5%. తర్వాత 2.5 నుంచి 5 వరకు ఎంత 20%. ఆ తర్వాత 2.5 నుంచి 5 lakhs వరకు పైన ఎంత ఉంది 1 lakh ఉంది, 1 lakh మీద 30%. ఇక్కడ మేము ఏం చేస్తున్నామని చెప్పేసానంటే కనుక అగ్రికల్చర్ ఇన్కమ్ కి లోయెస్ట్ ట్యాక్స్ స్లాబ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ స్లాబ్ అంతా కూడా ఎగ్జంప్షన్ ఇస్తున్నాము. అంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ప్లస్ అగ్రికల్చర్ ఇన్కమ్ తీసుకుని దాని మీద ట్యాక్స్ లయబిలిటీ తీసుకుని దాన్ని ఎగ్జంప్షన్ ఇచ్చాడు. సో దాన్ని మైనస్ చేసుకొని ఇచ్చాడు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే సో ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది దేనికి అడ్జస్ట్ అవుతుందంట, లోయెస్ట్ స్లాబ్ ఆఫ్టర్ ది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ తర్వాత ఉన్న లోయెస్ట్ స్లాబ్ ఏదైతే ఉంటుందో ఆ లోయెస్ట్ స్లాబ్ ని ఎవరికి ఆక్యుపై చేస్తున్నారంట, అగ్రికల్చర్ ఇన్కమ్ ఆక్యుపై చేస్తుందంట. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ప్రయారిటీ ఆర్డర్ చెప్పారు. సార్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఫస్ట్ తీసుకోవాలా లేకపోతే అగ్రికల్చర్ ఇన్కమ్ ఫస్ట్ ఎగ్జంప్షన్ తీసుకోవాలా అని చెప్పేసానంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా తక్కువ ఎగ్జంప్షన్ ఇవ్వడానికి ఎక్కువ ట్యాక్స్ చేయడానికి చూస్తుందమ్మా. సో కాబట్టి మీకు వచ్చిన ఇన్కమ్ ని టోటల్ ఇన్కమ్ ని ఎంత అని చెప్పేసి చెప్తుంది 11 lakhs మీ ఇన్కమ్, అగ్రికల్చర్ ఇన్కమ్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ కలిపి 11 lakhs. కానీ మీకు మొత్తం 11 లక్షలకి ట్యాక్స్ లయబిలిటీ ఇలా వస్తుంది. కానీ అందులోంచి నేనేం చేస్తున్నానంటే కనుక మీకు అగ్రికల్చర్ ఇన్కమ్ మీద నాకు ట్యాక్స్ చేసే అధికారం లేదు కాబట్టి నేను అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది లెవీ చేయదలుచుకోవట్లేదు. కాకపోతే ఏం చెప్తున్నారంటే సో ఫస్ట్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటిన తర్వాత ఫస్ట్ స్లాబ్ ఏదైతే వస్తుందో ఆ స్లాబ్ ని లోయెస్ట్ స్లాబ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను దేనికి అలాట్ చేస్తున్నాను, అగ్రికల్చర్ ఇన్కమ్ కి అలాట్ చేస్తున్నాను. సో దట్ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద నేను ట్యాక్స్ అనేది లోయెస్ట్ స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని లెవీ చేయకుండా ఉంచుతున్నాను. అంటే జనరల్ గా ఎస్ఎస్సికి ఇచ్చామనుకోమ్మా, ఎస్ఎస్సి ఏమంటాడు, అసలు నాకు అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లేదు కాబట్టి అగ్రికల్చర్ ఇన్కమ్ తీసివేసి నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఒకటి క్యాలిక్యులేట్ చేసి దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పేసానంటే గవర్నమెంట్ ఏమంటుందంటే కనుక నేను సో ఫస్ట్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ తర్వాత ఫస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ఆక్యుపై చేసే ఇన్కమ్ ని నేను దేంట్లో తీసుకుంటాను, అగ్రికల్చర్ ఇన్కమ్ లో తీసుకుంటాను అని చెప్పేసి అని అంటుంది. సో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ప్లస్ అగ్రికల్చర్ ఇన్కమ్ రెండింటిని కలిపితే మనకి ఎంత వచ్చిందమ్మా 5.5 lakhs వచ్చింది. సో 5.5 lakhs లో ఫస్ట్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అనేది తీసేశారు. సో ఇంకా నెక్స్ట్ ఎంత మిగిలింది 5,50,000 లో 5,50,000 మైనస్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటే 2,50,000 తీసేస్తే ఎంత మిగిలింది 3 lakhs. ఈ 3 lakhs కూడా మనం చూసుకుంటే కనుక వాడు ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ బేసిక్ లిమిట్, ఫస్ట్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ తర్వాత వచ్చే నెక్స్ట్ స్లాబ్ ఎవరు ఆక్యుపై చేస్తారంట, అగ్రికల్చర్ ఇన్కమ్ ఆక్యుపై చేస్తుంది. సో ఇక్కడ 2.5 lakhs ఏదైతే ఉంటుందో ఆ 2.5 lakhs వరకు అగ్రికల్చర్ ఇన్కమ్ అంట. సో ఇక్కడ మొత్తం మనకి 3 lakhs ఉంది, 5% స్లాబ్ దేనికి అప్లికబుల్ అవుతుంది, మైనస్ 5% స్లాబ్ ఎంత వరకు ఉంది 2,50,000 వరకే. సో తీసేస్తే ఇంకా 50,000 ఉంది, 50,000 దేంట్లోకి వెళ్తుందంట 20% స్లాబ్ లో మనకి మైనస్ అవుతుందంట 50,000. ఓకే రైట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ 2.5 lakhs వరకు కూడా మనకి ఏమవుతుంది ట్యాక్స్ నిల్. తర్వాత ఇందులో కూడా ఈ 5 lakhs లో కూడా 50,000 నిల్. ఓకే రైట్. సో రిమైనింగ్ ఎంత ఉంది 4,50,000. ఈ 4,50,000 మీద మనకి 20% పడుతుంది. ఇక్కడేమో 30,000 1 lakh మీద 30% పడుతుంది. 4,50,000 మీద 20% అంటే ఎంత, 4,50,000 మీద 20% అంటే 90,000.
సో 90,000. ఓకే, ఇక్కడ 1 lakh మీద 30% అంటే 30,000. ఈ రెండింటిని కలిపితే మీకు ఎంత వచ్చిందమ్మా? 1,20,000. అంతేనా మా నాయుడు? సార్ ఇక్కడ 90,000 ప్లస్ 30,000 రెండింటిని కలిపితే ఎంతమ్మా? 1,20,000. 20,000. ఇక్కడ మనకి అదే ట్యాక్స్ లయబిలిటీ వచ్చింది. అగ్రిగేషన్ ఆఫ్ ఇన్కమ్ అప్లై చేసినప్పుడు ట్యాక్స్ లయబిలిటీ ఎంత వచ్చింది మనకి? 1,20,000 వచ్చింది. సో 1,20,000 ఎలా వచ్చింది అనేది ఇక్కడ మనం బైఫర్కేట్ చేస్తున్నాం. సో ఇక్కడ అప్ టు 2.5 lakhs బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్, తర్వాత వచ్చే 2.5 lakhs ని దేనికి తీసుకుంటున్నారు? అగ్రికల్చర్ ఇన్కమ్ కింద తీసుకుని దాని మీద ట్యాక్స్ వేయట్లా. ఆ తర్వాత వచ్చే స్లాబ్ లో 50,000 వరకు, అంటే టోటల్ గా ఇక్కడ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ తీసుకున్న తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్ 3 lakhs ఉంది కాబట్టి 3 lakhs ని ఏం చేశారు? ఫస్ట్ స్లాబ్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ స్లాబ్ లోంచి మైనస్ చేశారు. సో 5% స్లాబ్ లో 2,50,000 వరకే ఉంది కాబట్టి దీన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ కింద తీసుకుని ఎగ్జంప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ తర్వాత బ్యాలెన్స్ ఇంకా 3 lakhs లో 2,50,000 అయింది, ఇంకా 50,000 ఉంది. 50,000 ఏం చేశారు? ఇక్కడ 20% స్లాబ్ లో నిల్ కింద తీసుకున్నారు. ఇది కూడా ఏంటి? అగ్రికల్చరల్ ఇన్కమ్. దీని మీద కూడా మేము ట్యాక్స్ లెవీ చేయట్లేదు. సో దట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బ్యాలెన్స్ 4,50,000 మీద మీకు ఎంత వస్తుంది? 20%. ఆ రిమైనింగ్ 1 lakh మీద 30%. జాగ్రత్తగా మనం ఏం జరిగింది అనేది గమనిస్తే కనుక అగ్రికల్చరల్ ఇన్కమ్ ఏం చేస్తుందంటే నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ని నెక్స్ట్ స్లాబ్ లోకి పుష్ చేస్తుందమ్మా. సో మనం ఫస్ట్ మనం బేసిక్ గా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. 8 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు ఏమైంది? సో అప్ టు 2.5 lakhs నిల్లు, తర్వాత 2.5 lakhs 3 lakhs కింద మనం ఇక్కడ 5% 20% వేసుకున్నాం. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ని ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక నెక్స్ట్ స్లాబ్ లోకి పుష్ చేస్తుందమ్మా. ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ రావడం వల్ల అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఫస్ట్ ఆక్యుపై చేయడం వల్ల బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ తర్వాత ఉన్న ఫస్ట్ స్లాబ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ ఆక్యుపై చేయడం వల్ల నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ఫోర్స్డ్ టు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నెక్స్ట్ స్లాబ్ లోకి వెళ్తుంది. ఆ నెక్స్ట్ స్లాబ్ లోకి వెళ్ళడం వల్ల మనకి ఏమవుతుందంట? అడిషనల్ ట్యాక్స్ లయబిలిటీ అనేది అరైజ్ అవుతుంది. నార్మల్ గా 8 lakhs అంటే 30% రానే రాదు. కానీ ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేయడం వల్ల టోటల్ గా 11 lakhs ని ఇన్కమ్ అయిపోయింది. 11 lakhs అయిపోయినప్పుడు ఏం చేస్తున్నారంటే లోయెస్ట్ స్లాబ్ విల్ బి ఆక్యుపైడ్ బై అగ్రికల్చర్ ఇన్కమ్. ద నెక్స్ట్ లోయెస్ట్ స్లాబ్ ఆల్సో బి, అంటే మన ఇన్కమ్ ని అవైలబిలిటీ బట్టి అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంతైతే ఉందో దాని అవైలబిలిటీ బట్టి ఈ లోయెస్ట్ స్లాబ్ అంతా కూడా ఏమవుతుందంట? ఇక్కడ లోయెస్ట్ స్లాబ్ అంతా కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ ఆక్యుపై చేస్తుంది. సో దట్ దాని మీద ట్యాక్స్ అనేది మనం లెవీ చేయట్లేదు. సో ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ వల్ల నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఏమవుతుంది? నెక్స్ట్ స్లాబ్ లోకి పుష్ ఆన్ అవుతుంది. సో నెక్స్ట్ స్లాబ్ లోకి పుష్ ఆన్ అవడం వల్ల ఏమవుతుందంట? ఇట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ అనేది మనకి వస్తుంది. ట్యాక్స్ లయబిలిటీ అనేది ఏమవుతుందంట? పెరుగుతుంది. ఓకే, రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు అగ్రిగేషన్ ఆఫ్ ఇన్కమ్. అర్థమైందమ్మా? సార్ చెప్పమ్మా, ఎవరో డౌట్ అడుగుతున్నారు. సార్ ఇదే 60 years అబోవ్ ఉన్న వాళ్ళకి అయితే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 3 lakhs కదా సార్. అప్పుడు అగ్రికల్చరల్ ఇన్కమ్ కూడా 3 lakhs కదా సార్. అవునమ్మా. అప్పుడు ఎలా సార్ మరి? ఇప్పుడు ఓకే, ఇదే ఎగ్జాంపుల్ ని కంటిన్యూ చేద్దాం. నువ్వే చెప్పు. ఓకే, నీ పేరేంటమ్మా? 63 years. ఏం సార్? నీ పేరేంటి? నిఖిలా సార్. నిఖిలా. ఓకే, రైట్, వెరీ గుడ్. సో ఒకసారి చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ లో మిస్టర్ ఏ ఏజ్డ్ 60 years ఆర్ మోర్. ఓకే, అంటే ఏ కేటగిరీ పర్సన్? కేటగిరీ 2. ఓకే, వాడికి అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత ఉంది? 3 lakhs. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత ఉంది? 8 lakhs. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం అగ్రిగేషన్ ప్రొసీజర్ అప్లై చేద్దాం. ఇప్పుడు 8 lakhs కి నార్మల్ గా ట్యాక్స్ చెప్పు. 8 lakhs కి వాడి చేతిలో ట్యాక్స్ ఎంత అవుతుంది? అప్ టు 3 lakhs నిల్. అప్ టు 3 lakhs నిల్. ఓకే, 8 lakhs లో 3 lakhs నిల్. ఓకే, తర్వాత 3 lakhs to 5 lakhs అంటే 2 lakhs. 2 lakhs మీద 5%, అంతేనా? 10,000 సార్. ఓకే, సో అబౌవ్ 5 lakhs ఎంత ఉన్నాయి? 3 lakhs ఉంది. దీని మీద 20%. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 2 lakhs మీద 5% అంటే 10,000.
ప్లస్ 5 lakhs మీద 3 lakhs మీద 20% అంటే 60,000 అంతేనా? ఎస్ సార్. అంటే 70,000. 70,000 అవుతుంది ట్యాక్స్. అంతేనా కదా? లాజిక్ ప్రకారం అయితే కనుక అంతే, అగ్రికల్చర్ అంతే. ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేయకూడదు అంటే కనుక మనకి ఏం చేయాలి? 80,000 70,000 ట్యాక్స్ అవ్వాలి వాడికి. 8 lakhs మీద. కానీ అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేయడం వల్ల ట్యాక్స్ అండ్ లయబిలిటీ అనేది పెరుగుతుందంట. సో ఫస్ట్ అగ్రిగేషన్ ప్రొసీజర్ అప్లై చేద్దాం. సో ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత? ఏ 3 3 lakhs. lakhs. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ 8 lakhs. బి 8 lakhs. అగ్రిగేట్ ఇన్కమ్ 11 lakhs. సి 11 lakhs. ట్యాక్స్ ఎంత? 11 lakhs మీద ట్యాక్స్ ఎంత? ట్యాక్స్ ఆన్ సి 11 lakhs మీద ట్యాక్స్ ఎంతమ్మా? 3 lakhs అప్ టు 3 lakhs నిల్. Nil sir. ఓకే. తర్వాత 2 lakhs మీద 5%. తర్వాత 5 lakhs మీద 20%. అబౌవ్ 10 lakhs మీద అంటే అబౌవ్ 10 lakhs ఎంత ఉంది? 1 lakh 30%. ఇప్పుడు చెప్పమ్మా. 10,000 ప్లస్ 1 lakh. 1 lakh ప్లస్ 30,000 అంటే ఎంత? Yes sir. 1 lakh 1,40,000 sir. 1,40,000. ఇక్కడ ఇదేంటిది? డి. ఓకే. అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. ఓకే. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత? 3 lakhs ప్లస్ 3 బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత? 3 lakhs. 3 అంటే lakhs. టోటల్ గా 6 lakhs. 6 lakhs. 6 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చెప్పు. అప్ టు 3 lakhs నిల్. 3 to 5 అంటే 2 lakhs మీద 5%. ఈ 5 lakhs తర్వాత 1 lakh మీద 20%. అంటే ఎంత? 30,000. 10,000 ప్లస్ 20,000 అంటే ఎంతమ్మా? 30,000. 30,000. సో ఈ రెండు కలిపితే 6 lakhs వచ్చింది. దీన్ని ఈ అన్నాం. ట్యాక్స్ ఆన్ ఈ దీన్ని ఎఫ్ అంటాం. ఎంత? 30,000. 30,000 sir. ఓకే. ఇక్కడ నెట్ ట్యాక్స్ పేయబుల్ అంటే ఎంత? డి మైనస్ ఎఫ్ అంటే ఎంతమ్మా? 1,10,000. 1,10,000. ఓకే. నార్మల్ గా ఎంత ట్యాక్స్ అయ్యేది? 70,000 ట్యాక్స్ అయ్యేదల్లా నీకు ఎంత అయింది? 1,10,000 ట్యాక్స్ అయింది. ఎలా పెరిగింది అని చెప్పేసానంటే కనుక నువ్వు ఫస్ట్ గమనిస్తే టోటల్ గా 11 lakhs కదా ఇక్కడ. అంతే కదమ్మా? Yes sir. 11 lakhs లో అప్ టు 3 lakhs ఎంత? నిల్. ఇది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. ఆ తర్వాత వచ్చే ఎంత? 2 lakhs ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఏమంటున్నావు? అగ్రికల్చర్ ఇన్కమ్ అంటున్నావు. లోయెస్ట్ స్లాబే కదా ఇది. లోయెస్ట్ స్లాబ్ ఏంటి? 5% కదమ్మా. దీని అంతటిని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటున్నాం. సో ఇది ఏముండదు? నిల్. ట్యాక్స్ ఎంత అవుద్ది? నిల్. తర్వాత నెక్స్ట్ ఎంత అంటున్నావు? 5 to 10 lakhs 5 lakhs ఉంటుంది. ఈ 5 lakhs లో నార్మల్ అగ్రికల్చర్ ఇన్కమ్ 3 lakhs కాబట్టి ఇక్కడ 2 lakhs ఎగ్జాస్ట్ అయింది. ఇంకా అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత ఉంది? 1 lakh. సో 1 lakh. సో 5% స్లాబ్ తర్వాత నెక్స్ట్ లోయెస్ట్ స్లాబ్ ఏంటి? 20%. సో ఇది కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ అంటున్నావు. ఇది కూడా ఏమవుద్ది? నిల్. తర్వాత ఈ 5 lakhs లో బ్యాలెన్స్ 4 lakhs దేని నుంచి వచ్చినట్టు? నాన్ అగ్రికల్చర్ Normal income. Yes sir. నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఇదేంటిది? నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. దీని మీద 20% అంటే ఎంత అవుతుందమ్మా? 80,000. 80,000. ఇక్కడ 1 lakh అబోవ్ 10 lakhs మీద 1 lakh ఉంది. ఇదేమవుద్ది? ఇది కూడా నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఎంత పర్సెంటేజ్ ఇక్కడ? 30%. అంటే ఎంత? 30,000. 30,000. సో ట్యాక్స్ లయబిలిటీ ఎంత అవుతుంది టోటల్ గా? 1,10,000. 1,10,000. ఏం జరిగింది ఇక్కడ అని చెప్పేసానంటే కనుక లోయెస్ట్ స్లాబ్ అంతా కూడా మనం ఫస్ట్ అంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ తర్వాత వచ్చే లోయెస్ట్ స్లాబ్ అంతా కూడా నువ్వు దేనికి అలొకేట్ చేసుకుంటే వెళ్తున్నావు? అగ్రికల్చర్ ఇన్కమ్ కి అలొకేట్ చేసుకుంటే వెళ్తున్నావు. అంతేనమ్మా? Yes sir. ఆ తర్వాత వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో అదంతా నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అని చెప్పేసి ట్యాక్స్ చేస్తున్నాం. ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేయడం వల్ల ఈ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది దేంట్లో పుష్ చేయబడింది? నెక్స్ట్ స్లాబ్ కి పుష్ చేయబడింది. అవునా కదా? Yes sir.
సో దాని వల్లే మనకి అడిషనల్ ట్యాక్స్ అనేది లెవీ అవుతుంది. ఇక్కడ ఎక్కడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ లెవీ చేసినట్ట చేయనట్ట అగ్రికల్చర్ ఇన్కమ్ మీద? చేయనట్టు సార్. అగ్రికల్చర్ ఇన్కమ్ మీద నీకు ఎగ్జంప్షన్ ఇస్తున్నారు. కాకపోతే ఎలాగా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ తర్వాత వచ్చే ఫస్ట్ స్లాబ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ కి నీకు అలాట్ చేస్తున్నట్టు తీసుకుంటున్నారమ్మా. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. థాంక్యూ సార్. రైట్. నెక్స్ట్ రాజ్ అభిషేక్. సో ఇక్కడ సపోజ్ ఇది కేటగిరీ 1 అయితే ఎలా ఉంటుందమ్మా? సిచ్యువేషన్ లో మిస్టర్ ఏ 81 years రెసిడెంట్ అంటే కేటగిరీ 1 అయితే గనక హ్యావింగ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ 8 lakhs, నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ 8 lakhs, అగ్రికల్చరల్ ఇన్కమ్ 3 lakhs. అర్థమవుతుందా? ఇప్పుడు క్యాలిక్యులేషన్ చెప్పమ్మా ఎలాగో. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 5 lakhs. నార్మల్ గా 8 lakhs మీద వాడికి ట్యాక్స్ ఎంత అవుతుంది? 8 lakhs ఉంటేనే అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ పక్కన పెట్టేసి నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే ట్యాక్స్ ఎంత అవుతుంది? వీళ్ళకి అప్ టు 5 lakhs మనకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కాబట్టి 5 lakhs తీసేస్తే ఇంకా పైన ఎంత ఉంటుంది? 3 lakhs ఉంటుంది. 3 lakhs 20% అంటే ఎంత? 60,000 అవుతుంది. అంతేనా? yes sir. ఇప్పుడు ఈ 11 lakhs మీద ట్యాక్స్ ఎంత అవుతుంది చెప్పు. ఫస్ట్ మనం అగ్రిగేషన్ ప్రొసీజర్ ఫాలో అవుదాం. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఎంత? 3 lakhs. ఏ నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ 8 lakhs. బి సో అగ్రిగేట్ ఇన్కమ్ ఎంతమ్మా? 11 lakhs. సి 11 lakhs. ట్యాక్స్ ఆన్ అగ్రిగేట్ ఇన్కమ్. సో ట్యాక్స్ ఆన్ అగ్రిగేట్ ఇన్కమ్ ఎంత? 5 lakhs. 11 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక 11 lakhs నుంచి అప్ టు 5 lakhs ఏమవుతుంది? బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ నిల్. తర్వాత నెక్స్ట్ 5 lakhs మీద 20%, ఆ పైన 1 lakh మీద 30%. అంటే ఎంత? 1,30,000. అంతేనమ్మా? yes sir. సో తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత? 5 lakhs బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్, అగ్రికల్చర్ ఇన్కమ్ 3 lakhs, రెండు కలిపి 8 lakhs. ఓకే. ఈ ట్యాక్స్ ఆన్ ఈ అంటే ఎంత? 8 lakhs మీద ట్యాక్స్ ఎంత అవుతుంది? 3 lakhs మీద అప్ టు 5 lakhs నిల్. ఆ పైన ఉన్న 3 lakhs మీద 20%. అంటే 20%. 60,000. yes sir. అంతేనమ్మా? yes sir. సో ఇప్పుడు నెట్ ట్యాక్స్ పేబుల్ ఎంత? నెట్ ట్యాక్స్ పేబుల్ డి మైనస్ ఎఫ్ ఎంత? 1,30,000 మైనస్ 60 అంటే 70,000. అంతేనా? yes. ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసి చూస్తే మనం ఈ 11 lakhs ఏదైతే ఉంటుందో 11 lakhs లో ఫస్ట్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత? 5 lakhs. 5 lakhs తర్వాత వచ్చే నెక్స్ట్ 5 lakhs లో 3 lakhs ఏమో అగ్రికల్చరల్ ఇన్కమ్, 2 lakhs ఏమో నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. 20%. అంతేనా? అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎంత? నిల్. ఈ నాన్ అగ్రికల్చరల్ ట్యాక్స్ ఎంత? 20%. ఇది కాకుండా 1 lakh ఉంది. 1 lakh మీద 30%. సో 1 lakh మీద 30% అంటే 30,000. ఇక్కడ 2 lakhs మీద 20% అంటే 40,000. 40,000 ప్లస్ 30,000 ఎంత? 70,000. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ వల్ల నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎందులో పుష్ చేయబడుతుంది? నెక్స్ట్ స్లాబ్ లోకి ఇన్కమ్ అనేది పుష్ చేయబడుతుంది. అంతేనా కదా? yes sir. రైట్.
సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మా వంశిక Yes, sir. అర్థమవుతుందమ్మా? Yes, sir. రైట్. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఏ హ్యావింగ్ ఇన్కమ్, వాడి ఇన్కమ్ ఎంతంట? నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ 4 lakhs. ఓకే, సో అగ్రికల్చరల్ ఇన్కమ్ 2 lakhs. వీడు కేటగిరీ 3% అంట. ఓకే, ట్యాక్స్ Yes, sir. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చెప్పమ్మా. First, అగ్రికల్చరల్ ఇన్కమ్ తీసుకుంటాం. agricultural income equals to ఓకే, 2 lakhs. 2 lakhs. దీన్ని ఏ. తర్వాత నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ 4 lakhs. 4 lakhs. దీన్ని బి అంటున్నాం. అగ్రిగేట్ ఇన్కమ్ Aggregate 6 lakhs. 6 lakhs. C. సి. ట్యాక్స్ ఆన్ Tax on C. సి ఎంత? 6 lakhs అంటే అప్ టు 2.5 lakhs నిల్. 2.5 to 5 lakhs. Yes, sir. అప్ టు 2.5 lakhs నిల్. 2.5 to 2.5 to 5 lakhs. 5 lakhs 5%. 12,500. ఓకే, అబౌవ్ 1 lakh 20%, అబౌవ్ 5 lakhs 20%. అంటే ఎంత అవుతుంది? 12,500. 20,000. 22,500. 32,500. డి. తర్వాత అగ్రికల్చరల్ ఇన్కమ్ ప్లస్ బేసిక్ ఎగ్జామ్షన్ Plus లిమిట్ exemption. అంటే ఎంత? 2.5 ప్లస్ 2 2 Okay. lakhs. 4,50,000. 4,50,000. దీన్ని ఈ ట్యాక్స్ ఆన్ ఈ. ట్యాక్స్ ఆన్ ఈ అంటే ఎంతమ్మా? Tax on me, my up to 2 lakh 2,50,000 అంటే 2.5 lakhs మీద ట్యాక్స్ ఉండదు. ఆ పైన ఉన్న 2 lakhs మీద 5%. Yes, అంటే ఎంత? 10,000. 10,000. ఓకే, దీన్ని ఎఫ్. సో ఇప్పుడు నెట్ ట్యాక్స్ పేబుల్ ఎంత? 32,500. C minus F. D minus F. డి మైనస్ ఎఫ్. 32,500 మైనస్ 10,000 ఎంత? 22,500. 22,500. 500. నార్మల్ గా 4 lakhs మీద ట్యాక్స్ ఎంత అయ్యేది? అప్ టు 2.5 lakhs మీద నిల్. ఆ పైన 1,50,000 ఉంటుందా? 1,50,000 మీద 5%. 5%. ఎంత అవుతుంది? 7,000. 7,500. 7,500 అలా అగ్రిగేషన్ అనే ప్రొసీజర్ అప్లై చేయడం ద్వారా ఎంత అవుతుంది? 22,500 22,500. అవుతుంది. సార్ 22,500 ఎలా వచ్చింది అంటే ఇక్కడ గ్యాప్ ఎంతమ్మా? 22,500 మైనస్ 7,500 అంటే 15,000. 15,000. ఓకే, ఎందుకు వచ్చింది అని చెప్పేసానంటే కనుక ఇక్కడ ఈ 2 lakhs వల్ల ఇక్కడ ఏమైంది? నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ 1,50,000 నెక్స్ట్ కి ఏమైంది? నెక్స్ట్ స్లాబ్ కి పుష్ చేయబడిందమ్మా. ఇక్కడ ఈ 2.5 lakhs లోని ఫస్ట్ 2 lakhs ఏంటి? అగ్రికల్చర్ ఇన్కమ్. ఈ 0.5 lakhs ఏమైంది? నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. Non-agricultural. ఓకే, ఈ తర్వాత ఇక్కడ టోటల్ గా నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత ఉంది? ఇక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ తర్వాత 1.5 lakhs ఉంది. అందులో 0.5 lakhs ఇక్కడ కవర్ అయితే కనుక 1 lakh నెక్స్ట్ స్లాబ్ లోకి వెళ్ళిపోయింది. దీని వల్ల ఎంత అవుతుంది? 20% ట్యాక్సిబుల్ అవుతుందమ్మా. 1 lakh ఎంత ట్యాక్సిబుల్ అవుతుంది? 20% లో 20%. ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ 1 lakh అనేది మనకి ఎంత పర్సెంటేజ్ ఎక్స్ట్రా ట్యాక్సిబుల్ అవుతుంది? నార్మల్ గా 5% అవ్వాల్సింది ఇప్పుడు ఎంత అవుతుంది? అడిషనల్ గా 15% అవుతుంది. అంతేనమ్మా? Yes, sir. ఇక్కడ 1.5 lakh లో 0.5 lakh ఏమో నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ లో 5% స్లాబ్ లో ఉంది. ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేయడం వల్ల ఈ 2 lakhs లో 1.5 lakhs ట్యాక్సిబుల్ అమౌంట్ లో 50,000 ఎక్కడైతే 1 lakh ఏమైతుంది? 20% స్లాబ్ లోకి షిఫ్ట్ చేయబడింది. అంతేనా? Yes, sir. నార్మల్ గా 1 lakh ఎక్కడ ట్యాక్సిబుల్ అవ్వాలి? 5% లో ట్యాక్సిబుల్ 5% అవ్వాలి. slab. అంటే 1 lakh మీద ఎంత రావాలి? ట్యాక్స్ 5,000 రావాలి. 5,000. ట్యాక్స్ ఎంత వస్తుంది? 20,000 వస్తుంది. అంటే 5,000 రావాల్సిన దానిలో 20,000 వస్తుందంటే అడిషనల్ గా ఎంత ట్యాక్సిబుల్ అయింది? 15,000. 15,000. ఇక్కడ ఉన్న 15,000 గ్యాప్
దీనివల్ల. అర్థమైందా? Yes, sir. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే Yes, sir. నెక్స్ట్ ల్యాబ్ లో పుష్ చేయడం వల్ల ఏమవుతుంది అనేది అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ మా వెంకటలక్ష్మి లాలం. ఎస్ సార్. రైట్. అమ్మా ఇది అర్థమైంది కదమ్మా సోఫార్? అర్థమైంది సార్. షల్ వి మూవ్ ఫార్వర్డ్? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఎస్ సార్. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న కంక్లూజన్ ఏంటంటే ఒకసారి మనం జస్ట్ ఐడెంటిఫై చేసుకుందాం. అగ్రికల్చర్ ఇన్కమ్ వల్ల మన నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది నెక్స్ట్ స్లాబ్ లోకి ఏమవుతుందమ్మా? పుష్ చేయబడుతుంది. ఎస్ సార్. అంతేనా? రైట్. ఎస్ సో సార్. కొంచెం భారీ ఎగ్జాంపుల్ ఇస్తాను, కంగారు పడకుండా ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చెప్పు నాకు. ఓకే రైట్. మిస్టర్ ఏ హ్యావింగ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఆఫ్ 1 crore. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంతంట? 1 1 crore. crore. నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఎంతంట? 1.5 lakhs. ఎంతమ్మా? 1.5 lakhs. ఎస్ సార్. ఓన్లీ 1.5 lakhs నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందంట. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత ఉంది? 1 1 crore crore. ఉందంట. సో మిస్టర్ ఏ ఇస్ ఏ కేటగిరీ 3 పర్సన్. అర్థమైందా? ఎస్ సార్. అర్థమైంది సార్. క్యాలిక్యులేట్ ట్యాక్స్ లయబిలిటీ అని ఇస్తే మనం అగ్రికల్చర్ ఇన్కమ్ ఇవ్వగానే మనం ఏం చేస్తాం? అగ్రిగేషన్ అనేది అప్లై చేస్తాం. అంతేనా? ఎస్ సార్. ఎస్ ఫస్ట్ సార్. అగ్రిగేషన్ అప్లై చేద్దాం. ఫస్ట్ అగ్రిగేట్ ఇన్కమ్. అగ్రిగేట్ ఇన్కమ్ ఎంత? అగ్రిగేట్ ఇన్కమ్ అంటే ఎలా వస్తుంది? అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ Agriculture income plus non-agriculture income. ప్రొసీజర్ అంతా ఫాలో అయిపోదాం. ఎస్ సార్. రైట్. ఫస్ట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ 1 crore. 1 crore. నాన్ అగ్రికల్చరల్ నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ 1.5 lakhs. B aggregate income 2.5. 2.5. అమ్మా 1 crore అమ్మా ఇది. 1 crore. 5 lakh ఇది. ఓకే 1 crore 1,05,000 సార్ 50,000. ఓకే 1 Yes, crore sir. 1,50,000. 1,50,000. ఇది సి. అంతేనమ్మా? ఎస్ సార్. నార్మల్ గా ఒకసారి పక్కన పెడితే అగ్రికల్చర్ ఇన్కమ్ పక్కన పెట్టేస్తే ఈ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎంత అవుతుంది? నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద 1.5 lakhs మీద ట్యాక్స్ లయబిలిటీ ఎంత? అప్ టు 2.5 దాకా ఎగ్జామ్షన్. 2.5 ఇంకా 1.5 lakhs అన్నాను కదా. 1. ఎస్ సార్. అంటే ఎంత వస్తుంది ట్యాక్స్? ఎగ్జామ్షన్ సార్. టోటల్ నిల్లే కదా. ఎస్ సార్. రైట్. సో ఇక్కడ అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఎంత వచ్చింది? అగ్రిగేట్ ఇన్కమ్ అనేది ఎంత వచ్చింది? 1 crore 1 crore 1,50,000. 1,50,000. ఎస్ సార్. ట్యాక్స్ ఆన్ సి. సి మీద ట్యాక్స్ ఎంత అవుతుందమ్మా? 1 crore 1,50,000. అంతేనా? ఎస్ సార్. అప్ టు 2.5 lakhs 5 nil. will 2.5 2.5 నుంచి 2.5 వరకు 5%. 5%. 5 lakhs 5 to 10 lakhs మీద 5 lakhs మీద 20%. 20%. అబౌవ్ 10 lakhs ఎంత ఉంది? అబౌవ్ 10 lakhs ఎంత ఉన్నట్టు ఇక్కడ? 91,50,000. 91,50,000 మీద 30%. అంతేనా? ఎస్ సార్. ఇక్కడేమో నిల్. ఇక్కడ వచ్చేసరికి 5% అంటే ఎంత? 12,500. 12,500. ఇక్కడేమో 1 lakh. 1 lakh 27,045. 27,45,000. 27 lakh 45,000. 45,000. టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత అవుతుంది? 28,57,500. ఓకే 28 lakh 57,500. దీన్ని డి అంటారు. తర్వాత అగ్రికల్చరల్ ఇన్కమ్ ప్లస్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటే ఎంత అవుతుందమ్మా? 2.5 lakhs ప్లస్ 1 crore. 1 crore. 1 crore 2,50,000. అంతేనా? ఎస్ సార్. దీన్ని ఈ ట్యాక్స్ ఆన్ ఈ అంటే 1 crore 2,50,000 మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి అప్ టు 1 crore 2,50,000 మీద మనం ట్యాక్స్. ఎస్ సార్. 2.5 nil. lakhs nil. Next 2.5 to 5 lakhs
5%, 5%, 5 lakhs 20%, 5 lakhs 20%, 92,50,000 మీద 30%. అంతే కదా? yes sir, అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత అవుతుంది? 20. Total 28,87,500 sir. 28,87,500. 28,87,500. ఇదేమవుద్దమ్మా? ఎఫ్. సో నెట్ ట్యాక్స్ పేబుల్ ఎంత? 30,000 sir. 30,000. Yes sir. ప్లస్ మైనస్? Minus negative. నెగిటివ్. Yes sir. ఇప్పుడు అగ్రిగేషన్ చేయడం వల్ల ట్యాక్స్ అనేది పెరగాల తగ్గాల? పెరగాలి సార్. ఇక్కడ ఏమైంది? తగ్గిపోయింది సార్. ఇక్కడ నార్మల్ గా అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేయక ముందు ట్యాక్స్ లయబిలిటీ నార్మల్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? నిల్ సార్. సో ఇక్కడ అగ్రిగేషన్ అనేది అప్లికబుల్ అవుతుందా అవునట? అవలేన్. అగ్రిగేషన్ విల్ నాట్ బి అప్లికబుల్. Applicable. ఎందుకు అప్లికబుల్ Yes, sir. అవ్వదు అని చెప్పేసానంటే కనుక Because non-agricultural income డస్ నాట్ ఎక్సీడ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. basic exemption limit. Yes sir. అర్థమైందా? సో Yes, sir. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రిగేషన్ will not impact, will not have any effect, will not have any effect. ఓకే, ఎఫెక్ట్ లోకి ఎఫెక్ట్ ఉండదు అని చెప్పేసాను అంటున్నాం. ఎందుకు అని చెప్పేసానంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కంటే మీ ఇన్కమ్ నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అనుకుంటే కనుక అప్పుడు మనకి ఏమవుద్దంటమ్మా? మనం తీసుకున్న కంక్లూజన్, if non-agricultural income is less than the basic exemption limit, మీ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత ఉన్నా సరే ఏముండదు అక్కడ, అగ్రిగేషన్ అనేది అప్లికబుల్ అవ్వదు. అగ్రిగేషన్ విల్ హ్యావ్ నో ఎఫెక్ట్, విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. అర్థమైందా? మనం తీసుకున్న కంక్లూజన్ అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఫస్ట్ ఇప్పటి వరకు 2 కంక్లూజన్స్ తీసుకున్నామమ్మా. ఫస్ట్ కంక్లూజన్ ఏంటి అంటే కనుక అగ్రికల్చర్ ఇన్కమ్ ఎప్పుడైతే వస్తుందో అగ్రికల్చర్ ఇన్కమ్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ని నెక్స్ట్ స్లాబ్ కి మూవ్ చేస్తది, పుష్ చేస్తది అని చెప్పేసి ఫస్ట్ మనం మాట్లాడుకున్నది. రెండోది ఏంటంటే కనుక అగ్రికల్చర్ ఇన్కమ్ మనకు ఎంత ఉన్నా సరే నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ basic exemption తక్కువ ఉంటే కనుక ఏమవుతుందమ్మా? there is no impact. Aggregation will have no effect. Yes sir. Okay, right. Next, Sairam. మా సాయిరాం వినిపిస్తుందా? ఓకే, నెట్వర్క్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది, ఆపేసమ్మా. దిలీప్. ఎస్ సార్. వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. సోఫార్ అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి స్ట్రైట్ అవే ఆన్సర్ చెప్పు. ఓకే? ఎస్ సార్. మిస్టర్ ఏ హ్యావింగ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ 1 lakh. ఓకే, నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ 3,50,000. ఎంత? నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంతమ్మా? 3,50,000. వెదర్ అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆర్ నాట్? అగ్రిగేషన్ అనేది ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ బట్టి ఉంటుంది. అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆర్ నాట్? Suppose he is a category 3 person. Assume he is a category 3 person. ఇప్పుడు చెప్పమ్మా, whether aggregation will have any impact or not? ఎస్ సార్, ఉంటుంది సార్. ఉంటుందా? చెక్ చేద్దాం. సో అగ్రిగేషన్ చేద్దాం. ఫస్ట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఎంతమ్మా? 1 lakh. ఓకే, ప్లస్ నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్
మా ఫస్ట్ ఈ 3,50,000 మీద నార్మల్ గా అగ్రికల్చర్ ఇన్కమ్ లేదనుకుంటే ట్యాక్స్ ఎంత అవుతుంది? అప్ టు 2.5 lakh నిల్, ఆ పైన ఉన్న 1 lakh మీద 5%. అంతేనా? 5,000 sir. ఎంతమ్మా? 5,000. 5,000. అంతేనా? రైట్. సో ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ 1 lakh, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత? 3,50,000. అగ్రిగేట్ ఇన్కమ్ ఎంత? 4,50,000. 4,50,000. 4,50,000 మీద ట్యాక్స్ ఎంత అవుతుంది చెప్పు? ఇది ఏ, ఇది బి, ఇది సి. ట్యాక్స్ ఆన్ సి ఎంత? 10,000 sir. 10,000. ఓకే రైట్. అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత అవుతుందమ్మా? 3,50,000. 3,50,000. 50,000. ఇదేమో డి, ఇదేమో ఈ. ట్యాక్స్ ఆన్ ఈ ఎంత? 3,50,000 మీద మనకి ట్యాక్స్ ఎంత? 5,000 sir. 5,000. ఇది ఎఫ్. ఓకే. సో నెట్ ట్యాక్స్ పేబుల్ ఎంత? 5,000. పేబుల్ ఎంత? 5,000. 5,000. ఓకే. మీరు చూస్తే నువ్వు ఇంతకు ముందు ఓన్లీ 3,50,000 మీద 5,000 అన్నావు. అగ్రిగేషన్ అప్లై చేసిన తర్వాత కూడా నీ ట్యాక్స్ లయబిలిటీ ఎంత వచ్చింది? 5,000. అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆర్ నాట్? No, sir. అగ్రిగేషన్ ఇంపాక్ట్ చూపించిందా? ఇంపాక్ట్ చూపించడం అంటే ఏంటి? ట్యాక్స్ లయబిలిటీ ఏమవ్వాలి? పెరగాలి. పెరిగిందా? పెరగలేదా? పర్వాలేదు సార్. అంటే అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆర్ నాట్? నో సార్. మరి ఇందాక ఉంటుందని చెప్పా. ఎగ్జంప్షన్ లిమిట్ ప్లస్ అగ్రికల్చర్ ఎందుకు లేదు అని చెప్పేసి అని చూస్తే నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఈ 3,50,000 ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? 5% లో ట్యాక్సిబుల్ అవుతుంది. అంతేనా? ఎస్ సార్. అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేసిన తర్వాత కూడా నీ స్లాబ్ రేట్ అయినా మారిందా? నో సార్, మారలేదు సార్. 5% స్లాబ్ లోనే ఉన్నావు. అంతేనా? ఎస్ సార్. అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేసిన తర్వాత చూసినా అదే స్లాబ్, అగ్రికల్చర్ యాడ్ చేయకపోయిన అంతకు ముందు కూడా అదే స్లాబ్. అగ్రికల్చర్ ఇన్కమ్, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఏం చేయాలి? నెక్స్ట్ స్లాబ్ లోకి పుష్ చేయాలి. అంతేనా? ఎస్ సార్. పుష్ చేసిందే ఇక్కడ. నో సార్. సో అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేయకముందు చేసిన తర్వాత ఒకే స్లాబ్ లో ఉన్నాం మనం. అంతేనా కదమ్మా? ఎస్ సార్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. సో నెక్స్ట్ స్లాబ్ పుష్ చేయనంత వరకు కూడా అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆర్ నాట్? నో సార్. అగ్రిగేషన్ విల్ హ్యావ్ నో ఇంపాక్ట్. అంతేనమ్మా? ఎస్ సార్. ఓకే. ఇంకొక క్వశ్చన్ అడగనా? ఎస్ సార్. ఓకే. సో మిస్టర్ ఏ కేటగిరీ 3 పర్సన్ అండి. అగ్రికల్చర్ ఇన్కమ్ అమ్మా ఇక్కడ ఒక కంక్లూజన్ ఇచ్చాం మనం. ఏంటి కంక్లూజన్? ఇందాక మనం కంక్లూజన్స్ ఏమేమి ఇచ్చాం ఒక వరుసగా మాట్లాడుకుంటే కనుక అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేయడం వల్ల ట్యాక్స్ లయబిలిటీ అనేది నెక్స్ట్ స్లాబ్ లోకి, అగ్రికల్చర్ ఇన్కమ్ వల్ల నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది నెక్స్ట్ స్లాబ్ లో పుష్ చేయబడితే అక్కడ అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఇంపాక్ట్. అండ్ అగ్రిగేషన్ వల్ల ఏమవుతుంది? ట్యాక్స్ లయబిలిటీ అనేది పెరగాలి, పెరుగుతుంది. తర్వాత మనం చూసింది ఏంటంటే బేసిక్ ఎగ్జామ్స్, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే తక్కువ ఉన్నట్లయితే అక్కడ ఏమవుతుందంట? ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత ఉన్నా సరే దట్ ఈస్ అగ్రిగేషన్ విల్ హ్యావ్ నో ఇంపాక్ట్. అలాగే అగ్రికల్చర్ ఇన్కమ్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేసిన తర్వాత ఒకే స్లాబ్ లో ఉంటే కనుక ఆటోమేటిక్ గా ఏమవుతుందంట? దేర్ ఇస్ నో, అంటే అగ్రిగేషన్ విల్ హ్యావ్ నో ఇంపాక్ట్. ఎగ్జాంపుల్ తో సహా మనం చూసాం. అంతేనమ్మా దిలీప్? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత అంట? 2 lakhs. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత అంట? 5,50,000. నార్మల్ గా 5,50,000 అంటే ఏ ట్యాక్స్ స్లాబ్ లో ఉంటదమ్మా? 5% and 20%. 5% and 20%. 20%. ఓకే. ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేశాను అనుకో, ఎంత అవుతుంది? 7,50,000. ఇది కూడా ఎందులో ఉంటది? 5% and 20%. 5% and 20%. అంతేనా? ఎస్ సార్. స్లాబ్ మారిందా? విత్ ఇన్ ద స్లాబ్ లో ఒకే స్లాబ్ లో ఉందా? ఒకే స్లాబ్ లో ఉంది. వెదర్ అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆర్ నాట్? ఎస్ సార్, ఉంటుంది సార్.
ఉంటుందా? Yes, sir. అగ్రిగేషన్ ఇంపాక్ట్ ఉంటుందా? Yes, sir. మరి స్లాబ్ మారలేదు కదా. 5% స్లాబ్ 20% కి వెళ్తుంది సార్. ఇప్పుడే ఫస్ట్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ తర్వాత ఉంటే ఇన్కమ్ ఏమవుతుందంట 5% లో ఉంటుంది అగ్రికల్చర్ ఇన్కమ్. అది ఏమవుతుంది నెక్స్ట్ స్లాబ్ లోకి పుష్ చేయబడుతుంది. కాబట్టి ఏమవుతుంది అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఇంపాక్ట్. నో ఎఫెక్ట్. ఇందాక Yes, సారీ ఇక్కడ విల్ హ్యావ్ ఎఫెక్ట్. ఇందాక ఇందాక ఏం జరిగింది, అగ్రిగేట్ ఇన్కమ్ ఇక్కడ ఇంక్లూడ్ చేసిన తర్వాత అంటే అగ్రికల్చర్ ఇంక్లూడ్ చేసిన తర్వాత కూడా మన ఇన్కమ్ అనేది ఫస్ట్ లోయెస్ట్ స్లాబ్ ఏదైతే ఉంటుందో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ తర్వాత అందులోనే ఉంది. సో ఫస్ట్ లోయెస్ట్ స్లాబ్ లో ఉంటే గనక అప్పుడు మనకి ఏమంటుంది అగ్రిగేషన్ విల్ హ్యావ్ నో no ఇంపాక్ట్. impact. కానీ ఇక్కడ అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఇంపాక్ట్. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ 2 lakhs, నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ 5,50,000. నార్మల్ గా 5,50,000 మీద ట్యాక్స్ ఎంత అవుతుందమ్మా? అప్ టు 2.5 lakhs nil, 2.5 lakhs to 5 lakhs 22.5 lakhs మీద 5% అంటే 12,500 ప్లస్ 50,000 మీద 20% అంటే 10,000 అంటే ఎంత అవుతుంది 22,500. 2,500. సో ఇక్కడ చూసుకుంటే కనుక అగ్రిగేట్ ఇన్కమ్ ఎంత అవుతుంది? ఇది ఏ, ఇది బి. అగ్రిగేట్ ఇన్కమ్ 7,50,000. సి ట్యాక్స్ ఆన్ సి, ట్యాక్స్ ఆన్ సి ఎంత? 7,50,000 మీద ట్యాక్స్ ఎంత అవుతుంది? ఫస్ట్ అప్ టు 2,50,000 నిల్, 2.5 to 5 అంటే 12,500. 2,500. ఆ పైన ఉన్న 2.5 lakhs మీద 20% అంటే ఎంత? 50,000. 50 ప్లస్ 12,500 అంటే 62,500. 62,500. ఇది డి. తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్ ప్లస్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటే 2.5 lakhs ప్లస్ 2 అంటే 4,50,000. సో ఇది ఈ. తర్వాత ట్యాక్స్ ఆన్ ఈ, ట్యాక్స్ ఆన్ ఈ అంటే ఎంత అవుతుందమ్మా? 2.5 lakhs వరకు నిల్లు, 2 lakhs మీద 5% అంటే ఎంత? 10,000. 10,000. ఇది ఎఫ్. నెట్ ట్యాక్స్ పేయబుల్ ఏమవుతుంది? 62,500 మైనస్ 10,000 అంటే 52,500. 52,500. నార్మల్ గా 22,500 లో పోయేది ఏమవుతుంది 52,500. ఎందుకంటే 5% లో ట్యాక్స్ అవ్వాల్సిన నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ దేంట్లో పుష్ చేయబడుతుందంట? సో 20% లో పుష్ చేయడం వల్ల మనకి అడిషనల్ ట్యాక్స్ అనేది వస్తుంది. ఈ 2 lakhs వల్ల నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ 2 lakhs ఎందులో ట్యాక్స్ అవుతుంది? 20% లో ట్యాక్స్ అవుతుంది. అంతే కదమ్మా? Yes, sir. సో దాని వల్ల ఇంపాక్ట్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ ఇంపాక్ట్ జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆర్ నాట్? Yes, sir. ఉంటుంది. Aggregation will have impact, effect. Okay. Next. అమ్మా నిఖిల, సార్ ఎస్ సార్. అర్థమైందమ్మా సో ఫార్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఒక క్వశ్చన్ అడగచ్చా? ఎస్ సార్. ఓకే, ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉందంట. పార్ట్నర్షిప్ ఫర్మ్ కి అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండొచ్చా? లేదు. ఉండకూడదా? ఉండొచ్చా? ఉండదు సార్. ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొని కల్టివేషన్ చేయొచ్చా చేయడానికి లేదా? చేయొచ్చు సార్. చేయొచ్చు కదా. సో ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ కి అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందంట. ఎంత అంటే 5 lakhs. ఓకే, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా ఉందంట. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ 5 lakhs. వెదర్ టోటల్ అయితే 10 lakhs అమ్మా. వెదర్ అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆర్ నాట్? అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆర్ నాట్? ఉంటుందా ఉండదా అగ్రిగేషన్? ఉంటుంది. ఒకసారి చెక్ చేసేద్దామా? ఎస్ సార్. ఉంటుంది అంటున్నావా ఉండదు అంటున్నావా? ఫస్ట్ క్లారిటీగా ఒక మాట చెప్పి తర్వాత చెక్ చేద్దాం. ఉంటుంది అనుకుంటున్నాను. ఉంటుంది అనుకుంటున్నావు అంతేనా? Yes. రైట్, వెరీ గుడ్. సో ఫస్ట్ నార్మల్ గా నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద 5 lakhs మీద ట్యాక్స్ ఎంత అవుతుంది చెప్పమ్మా? 30%. 30% అంటే ఎంత? 1,50,000 అంతేనా? Yes, sir. రైట్. సో ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ 5 lakhs, ఇది ఏ. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్
5 lakhs. 5 lakhs. ఇది బి. అగ్రిగేట్ ఇన్కమ్ ఎంత 10 lakhs. ఓకే, ఇది సి. ట్యాక్స్ ఆన్ సి అంటే ఎంత 3 lakhs. 30% కదా. Yes sir. డి. తర్వాత అగ్రికల్చరల్ ఇన్కమ్ ప్లస్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. దీనికి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉండదు కదా సార్ పార్ట్నర్షిప్. లేదు కాబట్టి 0. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 0. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత 5 5 lakhs. lakhs. అంతేనా? రైట్. దీన్ని ఈ. ట్యాక్స్ ఆన్ ఈ అంటే ఎంత 1,50,000. దీన్ని ఎఫ్. సో నెట్ ట్యాక్స్ పేబుల్ ఎంత 1,50,000. డి మైనస్ ఎఫ్. 3 lakhs మైనస్ 1,50,000 అంటే ఎంత 1,50,000 sir. 1,50,000. whether aggregation has any impact or not? No sir. ఉందా లేదా? No sir. మరి ఇందాక ఉంటుందని చెప్పావు. అగ్రిగేషన్ అనేది ఇంపాక్ట్ ఉండాలి అంటే కనుక ఏమవ్వాలి? నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ వల్ల నెక్స్ట్ స్లాబ్ లోకి పుష్ ఆన్ అవ్వాలి. అంతేనా? ఇక్కడ స్లాబ్స్ ఉన్నాయా? ఒకటే ట్యాక్స్ రేటా? ఒకటే ట్యాక్స్ రేట్ సార్. లోయెస్ట్ ట్యాక్స్ రేట్, లోయెస్ట్ హైయెస్ట్ ట్యాక్స్ రేట్ అని ఏమన్నా అంటే నెక్స్ట్ మనం చెప్పుకునే కంక్లూజన్ ఏంటి అంటే వేర్ దేర్ ఇస్ నో అంటే స్పెషల్ ఇక్కడ ఫిక్స్డ్ ట్యాక్స్ రేట్ అని కనుక ఎక్కడైనా ఉంటే కనుక ఫిక్స్డ్ ట్యాక్స్ రేట్ ఉంటే ఏమవుతుంది? అగ్రిగేషన్ విల్ హ్యావ్ నో ఇంపాక్ట్. అవునా కదా? ఇక్కడ అగ్రికల్చరల్ ఇన్కమ్ 5 lakhs తీసుకున్నాం కదా సార్, మరి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ లేదు, మరి టోటల్ అగ్రికల్చరల్ ఇన్కమ్ మీదే తీసేసుకున్నాం కదా సార్. మరి అదే కదా మనం చెప్పేది. ఇప్పుడు 30% అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్నా లేకపోయినా సరే అగ్రికల్చర్ ఇన్కమ్ దేని మీద ఎగ్జంప్షన్ వస్తుంది? మనకి 30% ఎగ్జంప్షన్ వస్తుంది. అంతేనమ్మా? అదే నార్మల్ గా 5 ఇందాక మనం చూసినప్పుడు 5% 20% అలా ఉన్నాయనుకో, మా ఫస్ట్ 5% దేని ఆక్యుపై చేస్తుంది? అగ్రికల్చర్ ఇన్కమ్ ఆక్యుపై చేస్తుంది. కాబట్టి నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎందులో పుష్ ఆన్ అవుతుంది? 5% లో కాకుండా 20% లో పుష్ ఆన్ అవుతుంది, లేదా అది ఇంకా ఎక్సెస్ 30% లో పుష్ ఆన్ అవుతుంది. కానీ ఇక్కడ అలా పుష్ ఆన్ అవడానికి మొత్తం అంతా ఒకటే స్లాబ్. సో కాబట్టి ఇక్కడ మనకి అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆర్ నాట్ అంటే అగ్రిగేషన్ విల్ హ్యావ్ నో ఇంపాక్ట్. అర్థమైందా? ఎప్పుడు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఉంటే గనక అక్కడ మనకి ఏమవుదు? అగ్రిగేషన్ విల్ హ్యావ్ నో ఇంపాక్ట్. అర్థమైందమ్మా? ఓకే. సో ఒకసారి మనం అనుకున్నవన్నీ కూడా కంక్లూజన్స్ ఒక చోట రాసుకుందాము. ఇప్పటివరకు మాట్లాడుకున్న కంక్లూజన్స్ అన్ని ఎగ్జాంపుల్స్ సహా చూసిన కంక్లూజన్స్ అన్ని ఒక చోట రాసుకుంటే కనుక ఈ అగ్రిగేషన్ గురించి ఫస్ట్ కంక్లూజన్ ఏంటంటే కనుక అగ్రిగేషన్ by the effect of aggregation aggregation, the non-agricultural income is pushed to the next slabs due to agricultural income, or agricultural income will occupy lowest tax slabs or tax rate, and non-agricultural income will be pushed to highest tax slabs, highest tax rates, and hence the tax payable will increase. Hence aggregation will have impact. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అగ్రిగేషన్ వల్ల ఖచ్చితంగా ఏమవ్వాలి?
ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలమ్మా. బై అగ్రిగేషన్ ట్యాక్స్ షుడ్ ఇంక్రీజ్. ఓకే, సో నెక్స్ట్ కంక్లూజన్ మనం తీసుకున్నది ఏంటంటే కనుక, ఇఫ్ నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ basic exemption limit, the aggregation will have no impact. అగ్రిగేషన్ అనేది ఏమవుతుందంట, ఇంపాక్ట్ అనేది ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్, ఈవెన్ aggregate income and non-agricultural income is falls within the first lowest slab, then aggregation will have no impact. With aggregation ఏమవుతుందంట, will have no impact. Okay, next conclusion. If non-agricultural income is taxable under fixed rates of tax, then aggregation will have no impact. రైట్. మా ఇప్పటి వరకు మనం ఒక 4 కంక్లూజన్స్ రాసుకున్నాము. మా యశ్వంత్, ఎస్ సార్, మా అర్థమైందమ్మా? 4 కంక్లూజన్స్ ఏమన్నా డౌట్ ఉన్నాయా? అర్థమైంది సార్. 4 కంక్లూజన్స్ అర్థమైనాయా? అర్థమైంది సార్. ఎగ్జాంపుల్స్ సహా ప్రూవ్ చేసుకున్నావా? ప్రూవ్ చేసుకున్నాం సార్. రైట్. సో ఇంకొక క్వశ్చన్ అడగచ్చా నేను నెక్స్ట్ కంక్లూజన్ కి? ఎస్ సార్. రైట్. ఎస్. అగ్రికల్చరల్ ఇన్కమ్, అమ్మా నార్మల్ గా అగ్రికల్చర్ లో లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా? లాస్ రావచ్చు, లాస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు. అంటే ఇన్కమ్ రావచ్చు, లాస్ రావచ్చు. జనరల్ గా రైతులందరూ చచ్చిపోయేది ఎందువల్ల? అగ్రికల్చర్ లో లాస్ రావడం వల్ల. అంతేనా? ఎస్ సార్. ఇక్కడ నాకు 50,000 లాస్ వచ్చిందంట అగ్రికల్చర్ ఇన్కమ్ మీద. నాకు నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందంట. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత ఉంది? 5,50,000 ఉందంట. ఓకే, ఇప్పుడు చెప్పు, వెదర్ అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆర్ నాట్? మిస్టర్ ఏ, కేటగిరీ 3%. వెదర్ అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆర్ నాట్ in case of loss? సమ్ సాల్వ్ చేయాలంటావా? ఓకే, రైట్, చేద్దాం. ఫస్ట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ 50,000 లాస్. నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ 5,50,000. మా 5,50,000 మీద నార్మల్ గా అయితే కనుక ట్యాక్స్ ఎంత అవుతుంది? అప్ టు 2.5 కేటగిరీ, నిల్ 2.5 to 5 lakhs, 5%, 12,500. పైన ఉన్న 50,000 మీద 20% అంటే 10,000, అంటే 22,500 అవ్వాలి. అంతేనా? ఎస్ సార్. రైట్. సో అగ్రిగేట్ ఇన్కమ్ ఎంత అవుతుంది? ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇక్కడ ఎంత అవుతుంది? 5 lakhs. ఓకే, ఇది సి. ట్యాక్స్ ఆన్ అగ్రిగేట్ ఇన్కమ్, ట్యాక్స్ ఆన్ సి. 5 lakhs మీద ట్యాక్స్ ఎంత అవుతుందమ్మా? అప్ టు 2.5 lakhs. 2.5 lakhs, 2.5 lakhs to 5 lakhs 5%, 12,500. అంతే కదా? డి. తర్వాత అగ్రికల్చరల్ ఇన్కమ్ ప్లస్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత? 2.5 lakhs. లాస్ట్ ఏమో 50,000, అంటే ఎంత అవుతుంది? 2 lakhs. ఓకే, సో ఇక్కడ ట్యాక్స్ ఆన్ ఈ, ట్యాక్స్ ఆన్ ఈ ఎంత? నిల్. అంతేనా?
Yes, sir. సో నెట్ ట్యాక్స్ పేబుల్, నెట్ ట్యాక్స్ పేబుల్ ఎంత? 12,500. 12,500. ఎఫ్ డి మైనస్ ఎఫ్. ఇప్పుడు ఎంత అవుతుంది? 12,500. 500. ఈ అగ్రిగేషన్ వల్ల ట్యాక్స్ అనేది పెరగాల తగ్గాల? పెరగాలి సార్. కానీ ఇక్కడ ఏమైంది? తగ్గింది. సో అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆర్ నాట్? నో. ఇక్కడ అగ్రిగేషన్ అప్లై చేయాలి అవసరం లేదా? అవసరం లేదు. అవసరం లేదు. అగ్రిగేషన్ విల్ హ్యావ్ నో ఇంపాక్ట్. నో ఇంపాక్ట్ ఆర్ నో ఎఫెక్ట్. అంతేనా? అంతే. కంక్లూజన్ రాసుకొచ్చేది కూడాని. ఎస్ సార్. ఏంటి కంక్లూజన్? If agricultural income is loss, then aggregation should not be applied. అంతేనా? అంతేనా కదా? Is it clear or not? అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. ఇంకొక కంక్లూజన్ ఉందమ్మా, ఇంకొక కంక్లూజన్ ఉంది. దాని గురించి మాట్లాడుకుని ఈ అగ్రిగేషన్ అనే టాపిక్ ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. ఇక్కడతో క్లాస్ కూడా స్టాప్ చేద్దాం. ఒకవేళ అగ్రికల్చర్ ఇన్కమ్, నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్, ఇక్కడ వరకు మనం చూసుకున్న అగ్రికల్చర్ ఇన్కమ్ అంతా ఏ అగ్రికల్చర్ ఇన్కమ్ చూస్తాం? నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్. నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి సార్? టోటల్ ఇన్కమ్ లోంచి ఎక్స్పెన్సెస్ అన్ని తీసేసిన తర్వాత వచ్చే ఇన్కమ్ ని మనం ఏంటాం? నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఈ నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ కనుక లెస్ దాన్ 5,000 ఉంటే కనుక ఎంత ఉండాలి? లెస్ దాన్ 5,000 ఉంటే కనుక, ఆర్ డస్ నాట్ ఎక్సీడ్ ద 5,000. 5,000 ఎక్సీడ్ అవ్వకూడదంటే 5,000 కంటే తక్కువ ఉంటే కనుక అప్పుడు దెన్ అగ్రిగేషన్ నీడ్ నాట్ బి అప్లైడ్. మనం ఏం చేయగలదంట? అగ్రిగేషన్ అనేది అప్లై చేయవలసిన అవసరం లేదు. అర్థం అవుతుందా సార్? నాకు అగ్రికల్చరల్ గా పంట అమ్మడం ద్వారా నాకు 50 లక్షలు వచ్చేసా. సో ఆ పంటకి నేను పండించడానికి ఆయన ఖర్చులు నాకు 49,97,000 అయిందండి. ఓకే. సో అంటే నాకు అగ్రికల్చర్ ఇన్కమ్, నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత వచ్చినట్టు? 3,000 రూపీస్ వచ్చినట్టు. సో నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ 3,000 రూపీస్ అంటే లెస్ దాన్ 5,000. ఓకే. సో డస్ నాట్ ఎక్సీడ్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకొచ్చాము. సో ఇక్కడ లెస్ దాన్ 5,000 ఆర్ 5,000 ఉంటే కనుక అగ్రిగేషన్ అనేది ఏం చేయవలసిన అవసరం లేదంట? అప్లై చేయవలసిన అవసరం లేదు. ఇఫ్ నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అగ్రికల్చర్ ఇన్కమ్స్ అన్ని కూడా ఏ ఇన్కమ్స్ అంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ లో మాట్లాడుకున్న అన్ని కూడా నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్స్ గురించే మనం మాట్లాడుకుంటూ వచ్చామంట. అర్థమైందా? ఇక్కడ 2 lakhs అని చెప్పిన అగ్రికల్చర్ ఇన్కమ్, అలాగే ఇక్కడ సంథింగ్ 1 lakh అని చెప్పిన ఇవన్నీ కూడా ఏంటి? అగ్రికల్చర్ ఇన్కమ్స్, నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అదే నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది 5,000 కంటే తక్కువ ఉన్నట్లయితే మనం అగ్రిగేషన్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ కంక్లూజన్. సో దిస్ ఈస్ టోటల్లీ మనకి ఎన్ని కంక్లూజన్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే ఒక 6 కంక్లూజన్స్ అనేవి మనం మాట్లాడుకున్నాం అంట. అగ్రిగేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ వల్ల మనకి డైరెక్ట్ గా ట్యాక్స్ అవుతుందా అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ మీద డైరెక్ట్ గా ట్యాక్స్ అవ్వట్లేదు. దీన్ని ఏం చేస్తున్నారు? అగ్రికల్చర్ ఇన్కమ్ ని రేట్ పర్పస్ కోసం యాడ్ చేస్తున్నారు. ఈ రేట్ పర్పస్ కోసం యాడ్ చేసేది ఎలా యాడ్ చేస్తున్నారమ్మా? సో లోయెస్ట్ స్లాబ్ అనేది అగ్రికల్చర్ ఇన్కమ్ కి అసైన్ చేస్తూ దానివల్ల నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ నెక్స్ట్ స్లాబ్ లోకి పుష్ ఆన్ అయ్యే విధంగా అగ్రిగేషన్ అనే ప్రొసీజర్ అప్లై చేస్తే కనుక ట్యాక్స్ లయబిలిటీ పెరిగే విధంగా మనకి ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రొసీజర్ అనేది చెప్పారమ్మా. సో ఈ ప్రొసీజర్ వల్ల మనకి ఏమవుతుంది? ట్యాక్స్ అనేది పెరుగుతుంది. ఇలా ఇండైరెక్ట్ మెకానిజం లో అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఏం చేస్తున్నారంట? ట్యాక్స్ అనేది లెవీ చేస్తున్నారు ఇండియాలో. ఓకే. సో దీన్ని ఏమంటారంటే అగ్రిగేషన్. సో అగ్రిగేషన్ ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ తీసుకుంటాం, తర్వాత నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ తీసుకుంటాం, దాన్ని అగ్రిగేట్ రెండింటిని కలిపితే అగ్రిగేట్ ఇన్కమ్ వస్తుంది. దాన్ని అగ్రిగేట్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, అది పక్కన పెడతాం. తర్వాత బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ప్లస్ అగ్రికల్చర్ ఇన్కమ్ తీసుకుంటాం, దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం.
ఆ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇంతకు ముందు మనం క్యాలిక్యులేట్ చేసిన దాని ట్యాక్స్ నుంచి ట్యాక్స్ ఆన్ అగ్రిగేట్ ఇన్కమ్ నుంచి ట్యాక్స్ ఆన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ప్లస్ అగ్రికల్చర్ ఇన్కమ్ మైనస్ చేస్తే కనుక వచ్చేదే నెట్ ట్యాక్స్ పేబుల్. ఇదేమవ్వాలి, ఒరిజినల్ ట్యాక్స్ పేబుల్ కంటే ఎక్కువ ఉండాలి, పెరగాలి. అలా పెరిగితే కనుక దాన్ని ఏం చేస్తాం, అగ్రిగేషన్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ అని చెప్పేసి అగ్రిగేషన్ అప్లై చేస్తాం. ఒకవేళ అగ్రికల్చర్ ఇన్కమ్ లాస్ వచ్చినా సరే అక్కడ అగ్రిగేషన్ ఉండదు. అలాగే అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5,000 ఉంటే కనుక అక్కడ కూడా మనకి ఏముండదంట, అక్కడ అగ్రిగేషన్ విల్ హ్యావ్ నో ఇంపాక్ట్. ఎక్కడైతే ఫిక్స్డ్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఉంటాయో అక్కడ కూడా అగ్రిగేషన్ అనేది ఏముంటది, ఇంపాక్ట్ అనేది ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు అమ్మా. ఓకేనా, రైట్. సో ఈ అగ్రిగేషన్ గురించి మాట్లాడుకున్న తర్వాత దీన్ని టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ లో ఎక్కడ ఇన్కార్పొరేట్ చేస్తాం, టోటల్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ కంప్యూటేషన్ లో ఈ అగ్రిగేషన్ ప్రొసీజర్ ని ఎక్కడ మనం ఇంక్లూడ్ చేసి మళ్ళీ ఫార్మాట్ అనేది రాస్తాం అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం అమ్మా. ఓకేనా, రైట్.